హలో అమ్మాయి ఫ్రెండ్స్, మా బాబుకి ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది. సో ఫ్రీ సీట్ వచ్చిందనమాట కౌన్సిలింగ్లో. హితం కాలేజ్ మెడ్చల్లో చూద్దామని వచ్చాము, ఎలా ఉంటుందో ఒకసారి. ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చింది, కానీ చాలా బాగుందండి, చూడండి. బాస్కెట్బాల్ కూడా ఉంది. క్యాంపస్ మాత్రం చాలా నీట్గా ఉంది, బాగుంది గైస్. నాకైతే నచ్చింది, చాలా బాగుంది. చూద్దాం క్యాంపస్ ఎలా ఉంటుందో. చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫస్ట్ టైం. గాయ్స్ చూడండి, కనిపిస్తుందా పైన వ్యూ? కాలేజ్ లోపలికి వచ్చామండి, మాట్లాడాము. 0 బ్యాలెన్స్. కానీ ఎలా ఉంటుందో, ఫస్ట్ కౌన్సిలింగ్కి హితం కాలేజ్ వచ్చింది కదా. హితం అంటే హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అండి, మీనింగ్ మొత్తం హితంకి. మాట్లాడుకున్నాము 0 బ్యాలెన్స్. కానీ మా బాబుకి నచ్చాలి కదా, లేకుంటే సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్దామని ఒకసారి చూద్దాము, దగ్గరలో కాలేజ్ అని వచ్చాము. కాలేజ్ మాత్రం మంచిగా ఉందండి, మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఇక నేను ఫిల్టర్ కాఫీ తాగుతున్నాను అనమాట. ఎప్పుడైనా మాల్స్కి వెళ్ళినప్పుడు ఇలా అంటే ఫిల్టర్ కదా, మంచిగా వస్తుంది కాఫీ, టీ బాగుంటుంది. నాకు ఇష్టం ఫిల్టర్ కాఫీ అన్న టీ అన్న. మంచిగా రిసీవ్ చేసుకున్నారు, మనతో మాట్లాడేశారు. మా బాబుది సిఎస్డి అనమాట. ఆ కోర్స్ అయితే బాగుంటుందని మా ఆడపడుచు పిల్ల చెప్పింది. తను కూడా బీవీఆర్టీలో చేస్తుందన్నమాట కాలేజ్లో. అది కూడా చాలా బాగుంటుందండి, చాలా పెద్ద కాలేజ్ అది. అది కూడా చాలా బాగుంటుంది. ఇక ఈ కాలేజ్కి మా బాబుకి వచ్చింది కదా, చూద్దాం ఎలా ఉంటుందో. అసలుకి మనం సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్దామని ఇది చూసుకొని, ఇది బాగుంటే ఏం లేదు, బాగోపోతే వెళ్దాం అనుకున్నాం. కానీ మా బాబుకి చాలా బాగా నచ్చింది, నాకైతే పిచ్చగా నచ్చిందండి. అన్ని చెట్లు సినిమాలో చూసినట్టే ఉంది. మా టైంలో ఉంటే ఎంత బాగుంటుందండి. ఇలాంటి ఫ్రీ సీట్ కాలేజీలు ఎంతో బాగున్నాయి. బీటెక్ కాలేజ్ అంటే ఇలా ఉంటుందా? నేను మూవీలోనే చూశాను, కానీ చిన్న క్యాంపస్, నీట్గా చాలా బాగుంది. అలాగే చిన్న క్యాంపస్ అయినా అంటే పిల్లలు తక్కువ ఉంటారు కదండి, చిన్న క్యాంపస్లో మంచిగా పట్టించుకుంటారు. పెద్ద కాలేజ్ అనుకోండి, పిల్లలు ఎక్కువ ఉంటారు, సరిగ్గా పట్టించుకోరు. ఇట్లా నీట్గా చాలా బాగుంది, నాకైతే పిచ్చగా నచ్చింది. నేను ఏదనుకున్నానో అదే కాలేజ్ నాకు మా బాబుకి వచ్చిందనమాట. యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయండి, గేమ్స్ చాలా ఉన్నాయి. పిల్లలకి పాపం ఇప్పుడు దాకా ఇంటర్లో చదివి స్ట్రెస్ అయి ఉంటారు కదా, ఇలాంటి ప్లేస్ బాగుందనమాట. నాకైతే ఓకే, మరి తను కూడా ఓకే అనేసాడు. ఇక మేము ఫిక్స్ అయిపోయాం హితం కాలేజ్ అని. సరే ఎలా ఉంటుందో చూద్దాం, సరేనా ఫ్రెండ్స్?
క్యాంపస్ మొత్తం తిరిగి చూసాము ఎలా ఉందో అని. కానీ బాగుందండి, చాలా నీట్గా ఉంది. చూడండి చూసారా. ఇంకా ఉంది కాలేజ్. ఇది క్యాంటీన్. అది అన్ని చెట్లే ఉన్నాయండి. చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో, ఎంత పచ్చగా ఉందో, చాలా పచ్చగా గ్రీన్గా ఉంది. గాయ్స్ కాలేజ్ ఎలా ఉందంటే వా సూపర్ ఉంది, నాకు బాగా నచ్చింది. చూడండి ప్లే గ్రౌండ్, క్రికెట్, అంత గ్రీనరీ. నేను ఇలాంటి కాలేజే కావాలనుకున్నాను. సేమ్ మా బాబుకి ఇలాంటి కాలేజే వచ్చింది.